కోరిన కోర్కెలు తీర్చే వరసిద్ధి వినాయకుడు బావిలోంచి స్వయంభుగా ఉద్భవించిన క్షేత్రం కాణిపాకం. ఇక్కడి సత్య ప్రమాణాల దేవుడైన గణనాథుని మహత్యాలు మహిమలు ఎన్నెన్నో చెప్పేందుకు సాధ్యం కాదు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా 21 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా సాగునున్నాయి. చిత్తూరు జిల్లా బహుదా నది తీరాన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా వెలిశాడు. 1000 ఏళ్ల క్రితం ముగ్గురు వికలాంగ రైతులు వ్యవసాయం చేస్తూ ఓ బావి తవ్వే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వీరు తవ్వుతున్న గుణపానికి ఓ రాయి తగిలి రక్తం స్రవించడం ప్రారంభమైంది. ఆ రక్తధారల్ని స్పృశించిన ఆ ముగ్గురు చెమిటి, మూగ, అంధవికలాంగ రైతులకు వైకల్యం తొలగిపోయింది. ఈ విషయం గ్రామంలోని వారు తెలుసుకుని అక్కడ త్రవ్వకాలు చేయడంతో స్వామివారి స్వయంభు విగ్రహం బయటపడింది. గౌరీనందన శరణం గణేశ, ఈశ్వర తనయ శరణం గణేశ. సహజంగా వినాయకుని విగ్రహం పాదాలతో సహా సంపూర్ణంగా కనిపిస్తుంది. కానీ ఎంత లోతు తవ్వినా స్వామివారి పాదాలు కనిపించకపోవడంతో భక్తులంతా ఆ కాలంలోనే లెక్కలేనన్ని కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరుతో ఎకరంన్నర భూమి తడిచింది. ఆ సమయంలోనే ఆలయ నిర్మాణాన్ని భక్తులు చేపట్టారు. కాణిపాక వినాయక స్వామి విగ్రహ పరిమాణం క్రమంగా పెరుగుతున్నదని పెద్దలు చెబుతున్నారు. సిద్ధి వినాయక శరణం గణేశ, శక్తి గణపతి శరణం గణేశ. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 1947లో బెజవాడ సిద్ధయ్య నాయుడు స్వామివారికి చేయించిన వెండి కవచం ఇప్పుడున్న విగ్రహానికి సరిపోవడం లేదు. మరో ప్రత్యక్ష ఉదాహరణ స్వామివారికి చేయించిన నగలు ఏటికేడు సరిపోకపోవడమే. గణేశ బాలచంద్రధర శరణం గణేశ, ప్రణవ స్వరూప శరణం గణేశ. కాణిపాక వినాయకునికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి అబద్ధాలు చెబితే వారు వెంటనే స్వామివారి శిక్షకు గురవుతారు. 21 రోజుల పాటు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న గణనాథుని వాహనాలను శుద్ధి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య ఆర్జిత సేవలను రద్దు చేశారు. గణపతి శరణం గణేశ, లక్ష్మీ గణపతి